నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఆకర్షిస్తున్న సేంద్రియ సంతలు స్వచ్ఛమైన కూరగాయలతో నిండిన కేంద్రం తణుకు బార్ అసోసియేషన్ మొదటి అంతస్తు నిర్మాణానికి సహకారం అందిస్తా న్యాయవాదులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తులను గెలిపించాలని విజ్ఞప్తి తణుకు నన్నయ్య భట్టారిక పీఠం సభలో ప్రేక్షకులను అలరించిన ఈలపాటల సంగీత విభావరి కళారత్న కొమరవోలుకు ఘన సన్మానం తాడేపల్లిగూడెంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతోత్సవాలు కాషాయ రంగు టోపీలు ధరించి కోలాహలంగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన యువకులు నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఉండి నియోజకవర్గంలో పట్టభద్రులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల వెంట ఉన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి తనయుడు భరత్ పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి కృషి చేయాలి రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సర్వీస్ కు సంబంధించిన అన్ని అంశాలను ఎస్ఆర్లో నమోదయ్యే విధంగా చూసుకోవాలి రాజమండ్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు సూచించిన రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ భూముల పునఃసర్వే ప్రక్రియను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలి అధికారులకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ 10వ తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ యంత్రాంగం ఏలూరులో ప్రకటించిన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సేంద్రియ సంతలు ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి స్వచ్ఛమైన కూరగాయలు ఇతర ఉత్పత్తుల వాడకం పెరగడంతో అటువంటి వారికి చేరువయ్యేలా వీటిని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు పట్టణంలోని రైతు బజార్ ప్రతి బుధవారం ఆదివారం సేంద్రియ సంత జరుగుతుంది సహజ సిద్ధంగా పండించిన కూరగాయలు పండ్లు ఇతర ఉత్పత్తులన్నీ ఇక్కడ లభ్యమవుతున్నాయి సేంద్రియ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన పెరగడంతో మంచి స్పందన వస్తుందని ఈ మార్కెట్ ఎస్టేట్ ఆఫీసర్ బి కళ్యాణ్ తెలిపారు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని రైతు బజార్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఇక్కడ మన రైతు బజార్లో వినియోగదారుల యొక్క సౌకర్యార్థం ఈ సేంద్రియ రసాయనిక ఏవైతే ఉన్నాయో కాకుండా ఆర్గానిక్ కూరగాయలు కూడా మనకి అందుబాటులో రైతు బజార్లో ఉన్నాయి అదేవిధంగా ఈ రైతు బజార్లో ఇప్పుడు మనకి ఏదైతే టమాటాలు కానీ వంకాయలు కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా పండుతున్నాయి అవి వస్తూ ఉన్నాయి కాబట్టి అరైవల్స్ బాగా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా రైతు బజార్లో ప్రస్తుతం కార్డు లేకపోయినప్పుడు కూడా ఈ కూరగాయలు కనుక పండించేటువంటి రైతులు ఎక్కడైనా మీరు ఈ మార్కెటింగ్ చేసుకునే దాంట్లో ఇబ్బంది ఉంటే కనుక రైతు బజార్ ఎస్టేట్ అధికారిని నన్ను కలిసినట్లయితే మీకు ఇమీడియట్గా ఒక స్టాల్ కేటాయించడం జరుగుతుంది టెంపరీ బేస్ మీద మీరు పండించినటువంటి ఏవైతే కూరగాయలు ఉన్నాయో వాటిని ఇమీడియట్గా మీరు అమ్ముకోవడానికి తణుకు బార్ అసోసియేషన్ భవనం మొదటి అంతస్తు నిర్మాణానికి సహకరిస్తానని ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ హామీ ఇచ్చారు అసోసియేషన్ భవనంలో బుధవారం నిర్వహించిన న్యాయవాదుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు స్తంభించిన అభివృద్ధిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ధరిస్తున్నట్లు ఆయన చెప్పారు దీనికి విద్యావంతులు సహకరించాలని కోరారు ఇందులో భాగంగా ఈ నెలలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆర్మిల్లి విజ్ఞప్తి చేశారు ఈ రోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతుంది ఈ 8 నెలల్లోనూ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టి గతంలో నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మరలా పునర్నిర్మిస్తూ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది ఈరోజు రాజధాని నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ ఒక టైం బౌండ్ ఏర్పరచుకుని వాటిని పూర్తి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది ఈరోజు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో ఈరోజు 164 సీట్లతో గెలుపొందడం జరిగింది ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఈ ప్రభుత్వానికి పట్టం కట్టారో దానికి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈరోజు శాసనసభ్యునిగా నన్ను కూడా ఈ నియోజకవర్గం నుంచి పెద్ద మెజారిటీతో మీరందరూ కూడా శాసనసభకు పంపించడం మీ అందరికీ కూడా ఈ సందర్భంగా
మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము పాలకులుగానే కాకుండా మీ సేవకులుగా ఉంటాం. మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చానో దానికి అనుగుణంగా బార్ అసోసియేషన్ బిల్డింగ్ ఎడిషనల్ ఫ్లోర్ కి త్వరలోనే నిధులు కూడా ఎంపీ గారి నిధులతో పనులు కూడా ప్రారంభించాలని చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వెలిచేటి గోవిందరావు, అడ్డాల బాబ్జీ, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, న్యాయవాదు గుమస్తాలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో పాటు ఈ సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల సంయుక్త సమావేశంలో కూడా ఎమ్మెల్యే పాల్గొని ఎమ్మెల్సీగా పేరాబత్తులకు విజయం చేకూర్చాలని కోరారు. తమ ప్రభుత్వం వచ్చాక విద్యారంగ అభివృద్ధికి ఈ శాఖ మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల డైరెక్టర్లు, పట్టభద్రులు పాల్గొన్నారు. తణుకు నన్నయ్య భట్టారిక పీఠం ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో బుధవారం నిర్వహించిన ఈలపాటల సంగీత విభావరి అందరినీ అలరించింది. ముఖ్యంగా కళారత్న డాక్టర్ కొమరవోలు శివప్రసాద్ ఈలతో సంగీతాన్ని వినిపించి ప్రేక్షకులను ఆనందపరిచారు. ఈ సందర్భంగా పీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డాక్టర్ శివప్రసాద్ ప్రతిభను ప్రశంసించి సత్కరించారు. ఇటలీ ఇలా 30 దేశాల్లో వచ్చి అమెరికాలో అయితే ఎన్నిసార్లు ఇచ్చారు మనం లెక్కట్లేము. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అమెరికన్స్ అటెండ్ అయ్యారు ప్రోగ్రామ్. మన వాళ్ళుగా తిరుగుతాం అమెరికన్స్. అలాంటి వ్యక్తి వీరికి ఇది గొప్పతనానికి మూడే ముఖ్యమైన విషయాలు చెప్తాను. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు నా ఇంట్లోకి వచ్చి నువ్వు కచేరీ చెయ్యాలి అని 15 minutes టైం ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ తప్పకుండా అయ్యారు. ఇది యథార్థమైన ఫ్యాక్ట్స్ అండి. ఇందులో ఎక్కడ. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు, ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, ఎస్కేఎస్టీ విద్యాసంస్థల కోశాధికారి నందిగం సుధాకర్, ఉపాధ్యక్షులు తంగిరాల గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మ, మాజీ ప్రధాన కార్యదర్శి సుశర్మ, సహాయ కార్యదర్శులు అక్కిపెద్ది రామసూర్యనారాయణ, కోసూరు గాంధీలు పాల్గొన్నారు. మాఘమాసం సందర్భంగా తణుకు సజ్జాపురంలోని అన్నపూర్ణ అపార్ట్మెంట్లో బుధవారం రామకృష్ణ మఠం, రామాలయం భక్తులు లలిత, విష్ణు, సౌందర్యలహరి పారాయణాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ ప్రభుత్వాన్ని కోరారు. తణుకు భవన నిర్మాణ కార్మిక సంఘ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్మికుల సంక్షేమం కోసం రూపుదిద్దుకున్న ఒక గొప్ప పథకానికి కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించడం వల్ల శ్రమజీవులకు నష్టం జరిగిందని చెప్పారు. అయితే తాము అధికారంలోకి వస్తే పాత శిష్టాన్ని కొనసాగిస్తామని,
హామీ ఇచ్చిన కూటమి మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వ నేతలకు సూచించారు. సంస్థ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, తాలూకా అధ్యక్షులు సాసుమల్లి పాల్గొనరావు, పట్టణ అధ్యక్షులు కొక్కిరిమెట్టి సత్యబాబు, ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షులు కె విజయ్ కుమార్లు పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన యార్లగడ్డ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం ముందున్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ముందు 10 మంది పేద కళాకారులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృత్తి కళాకారుల సంఘ ఉపాధ్యక్షురాలు మహంతి రమణ మాట్లాడుతూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. రవీంద్ర గారు ప్రతి సంవత్సరం కూడా ఒక 10 మందికో 20 మందికో పేదవాళ్ళకి, అలాగే ఈ సంవత్సరం మా కళాకారులందరికీ కూడా వస్త్రదానం చేశారు. వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కళాకారులందరి తరఫున కూడా వారికి ఆశీస్సులు తెలియజేస్తున్నామండి. వృద్ధుల గురించి చెప్పారు, ఆయన చాలా బాధపడుతున్నారు. ఆ వాళ్ళకు కూడా 2-3 సంవత్సరాల్లో ఏదో ఏర్పాటు చేస్తానమ్మా, చెయ్యాలన్నది నా మనసులో అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. ఫౌండేషన్ అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో కళాకారుల సంఘ అధ్యక్షులు సిద్ధ రామకృష్ణ, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన కళారత్నం ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్ సొసైటీ ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ ఆన్లైన్ గ్రూప్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ అండ్ కాంపిటీషన్లో తణుకుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు 2 అవార్డులు సొంతం చేసుకున్నారు. కళారత్న అవార్డుతో పాటు ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వెంపటాపును పలువురు ప్రముఖులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇరగవరం మండలం సూరంపూడి గ్రామ రైతు బొర్రా వెంకటేశ్వరరావుకు చెందిన జెర్సీ ఆవు ఒకే కాన్పులో 2 గిత్తెదొడులకు జన్మనివ్వడంతో స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ అరుదుగా జరిగే ఈ సంఘటన తాము పెంచుతున్న ఆవుకు సంభవించడం సంతోషంగా ఉందన్నారు. గోవులు, పాడి పంటలు ఉన్న గ్రామాలు అభివృద్ధి చెందగలవన్నారు. దీనికోసం అందరూ కృషి చేయాలని బొర్రా వెంకటేశ్వరరావు హితవు పలికారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండ్రాజ్వరం మండలం వడ్లూరు గ్రామంలోని సీతారామ కళ్యాణ మండపంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు, కార్యదర్శి కటారి సిద్ధార్థులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్కు చెందిన వైద్య ప్రముఖులు పాల్గొని సేవలందిస్తారని వారు చెప్పారు. ముఖ్యంగా గుండె, ఎముకలు, నేత్రం, ప్రసూతి, చెవి, ముక్కు, నరముల వ్యాధులతో పాటు బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేస్తారని మస్తాన్ రావు, సిద్ధార్థులు చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో బుధవారం స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. యువకులు, మహిళలు కాషాయ రంగు మహారాజా టోపీలు ధరించి ఆంజనేయ స్వామి జెండాలు చేతపట్టుకుని ఉరకలు వేస్తూ కోలాహలంగా మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ సెంటర్ ఆంజనేయ స్వామి గుడి నుంచి బయలుదేరి జయలక్ష్మి థియేటర్ వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వచ్చారు. భారత్ మాతాకి జై, మాతరం మాతరం వందే మాతరం, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. శోభాయాత్ర నిర్వహించిన స్పందన ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ గెరిల్లా పోరాట యోధుడు, పరాక్రమశాలి అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ అందరికీ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కర్రి ప్రభాకర్ బాలాజీ, సుంకవల్లి రామకృష్ణులు పాల్గొన్నారు.
ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.